మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏం చేయాలి? ఒక ఆరోగ్యంగా మనం ఉండాలి అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ హెల్త్ స్టేట్ కంట్రోల్లో ఉంటేనే మనం బాగున్నట్టు. ఇప్పుడు ఫిజికలీ మనం స్ట్రాంగ్గా ఉండాలి అంటే డైట్ బాగా తీసుకోవడం, అంటే ఫుడ్ బాగా తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం వలన కొంచెం మనం ఫిజికలీ అంటే శారీరకంగా స్ట్రాంగ్గా ఉంటాము. మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? సో ఎక్కువగా చూస్తున్నట్టే ఈ రోజుల్లో ఒబేసిటీ ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, లేదా కొలెస్ట్రాల్ ఉన్నా, లేదా ఇన్ కేస్ నిద్ర సరిగా పట్టకపోతున్నా, ఇలా మానసిక సంబంధిత ఏదైతే జనరల్గా ఆ ఇబ్బంది పడుతూ ఉంటారో వీళ్ళంతా కూడా ఏంటంటే 50% అనేది మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఫీల్ అవుతుంటామో, ఒక దాని గురించి టెన్షన్ బాగా పడుతూ ఉంటామో బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. సో ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయో మెటబాలిజం స్లో అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా బాడీలో జరగాల్సిన ఫంక్షన్ యాక్టివిటీస్ అన్నీ కూడా స్లో అయిపోతూ ఉంటాయి. మానసిక సమస్యలు మనమంతట మనం సెల్ఫ్ కంట్రోల్ అనేది చేసుకోవాలి. సో ఈ సెల్ఫ్ కంట్రోల్ మనకి పెరగాలి అని అంటే కొన్ని మార్పులు చేయాలి. ఎంత డైట్లో మనం మార్పులు చేసినా, బాగా నీళ్లు తాగడం, మంచిగా మొలకలు తినడం, రోజు పళ్ళు తినడం, ఆకుకూరలు తినడం, కూరగాయలు తినడం, ఇవంతా చేసినా సరే మెంటలీ మనం కొంచెం బిల్డ్ అవ్వాలి అని అంటే మాత్రం సో బాడీకి కావాల్సిన కంటెంట్ ఏంటంటే ప్రాణాయామ, మెడిటేషన్, ఈ రెండు మాత్రం డెఫినెట్గా చెయ్యాలి. బాడీకి కావాల్సిన ఆక్సిజన్ అనేది బాగా అందుతూ ఉంటుంది. సో ఆక్సిజన్ అందడము అనేది పూర్తిగా అంటే ప్రతి సెల్కి కూడా అది సర్క్యులేట్ అవ్వడం వలన బాడీలో ఉన్న నెగిటివిటీ ఏదైతే ఉందో అది డిక్రీజ్ అవుతుంది. ప్రాణాయామ చేసుకోవడం వలన బాడీకి గుడ్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ అందుతుంది. సో మనకి బ్రెయిన్ చాలా ఫాస్ట్గా మెమరైజ్ అవ్వడానికి కానీ, ఆ నెగిటివ్ థాట్స్ పోయి బాడీకి ఆ పాజిటివిటీ క్రియేట్ అవ్వడానికి కానీ ప్రాణాయామ బాగా హెల్ప్ అవుతుంది. 15 to 30 minutes అట్లీస్ట్ మనం ప్రాణాయామకి స్పెండ్ చేసినట్టయితే బాడీలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, టెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సెకండ్ వన్ ఏంటంటే మెడిటేషన్. సో ఏం లేదు, సింపుల్, మీరు ఇళ్లలోనే ఉండి కూడా చేసుకోవచ్చు. కామ్ ప్లేస్ అంటే అక్కడ ఏమి శబ్దాలు లేని ప్లేస్ లో కూర్చోండి ప్రశాంతంగా, ఓపెన్ ఏరియాలో, లేదా అనుకుంటే మీ ఇళ్లలో బాల్కనీ లాంటి చోట్లలో కూర్చోండి. ఐస్ ని క్లోజ్ చేసుకొని అంటే కళ్ళు మూసేసుకొని జస్ట్ ఏం లేదు, శ్వాస బయటకి మీరు ఎలా వదులుతున్నారు, శ్వాస లోపలికి ఎలా తీసుకుంటున్నారు అన్న పాయింట్ మీదనే మీ యొక్క ఫోకస్, దృష్టిని పెట్టండి. అలా ఒక 15 to 30 minutes డైలీ మీరు ఎప్పుడైతే ఈ శ్వాస మీద ఫోకస్ పెడతారో మీ యొక్క మైండ్ డైవర్షన్ అనేది తగ్గుతూ ఉంటది. సాయంత్రం ఒక 15 minutes మెడిటేషన్ చెయ్యండి. డైట్ ప్యాటర్న్ ఓకే, మీరు డైట్ స్ట్రిక్ట్ గా ఉండాలి, నీళ్లు బాగా తాగాలి, గుడ్ ఫుడ్ తీసుకోవాలి, పళ్ళు తీసుకోవాలి, ఆకుకూరలు, కూరగాయలు అన్నీ తినాలి. ధ్యానం, మెడిటేషన్ చేయడం అనేది పక్కాగా మీ ప్రణాళికలో పెట్టుకున్నట్టయితేనే మీరు మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు. ప్రాణాయామ, మెడిటేషన్ చేయండి. లేదా అనుకుంటే దేవుణ్ణి అలా పొద్దున ఒక పావు గంట, సాయంత్రం ఒక పావు గంట స్తుతించుకున్నట్టయితే సో ఆటోమేటిక్ గా మెంటలీ మనం ఇంకా బిల్డ్ అవ్వడానికి, స్ట్రాంగ్ అవ్వడానికి బాగుంటుంది. కాబట్టి ఇలా మీ యొక్క డే టు డే లైఫ్ లో రొటీన్ మేనర్ లో చేసుకోవాల్సి ఉంటుంది.